వైద్యుణ్ణి కలిసేందుకు ఆన్లైన్లో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన ఓ మహిళ సైబర్ మోసానికి గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో చేసిన సూచన మేరకు డాక్టర్ టోకెన్ కోసం ₹5 యూపీఐ పేమెంట్ చేసి తన ఖాతా నుంచి ఏకంగా 8.18 లక్షలు పోగొట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఠానే జిల్లా కళ్యాణ్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వైద్యుడి కాంటాక్ట్ వివరాల కోసం ఓ మహిళ ఆన్లైన్లో శోధించారు. ఈ క్రమంలో అపాయింట్మెంట్ కోసం ఓ మొబైల్ నెంబర్ కు డయల్ చేశారు. లైన్లో ఉన్న ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ డాక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. ఆమె వాట్సాప్ నెంబర్ ను తనకు పంపాలని, ఓ యాప్ ను డౌన్లోడ్ చేయాలని సూచించాడు. దీంతో అతడు చెప్పినట్టే ఆమె చేశారు. దీంతో పాటు ఓ ఏపీకే ఫైల్ ను కూడా పంపి డాక్టర్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కావాలంటే యూపీఐ ద్వారా ₹5 మాత్రమే టోకెన్ రుసుముగా చెల్లించాలని నమ్మబలికారు. సదరు మహిళ కూడా దాని నిజమేనని నమ్మి వారు పంపిన లింక్ లేదా సూచనల ఆధారంగా ₹5 లావాదేవీని పూర్తి చేశారు. అనంతరం జూలై 30న ఆమె తన అపాయింట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళ్లగా అక్కడి సిబ్బంది సిస్టమ్ లో చెక్ చేసి ఆమె పేరుతో ఎలాంటి బుకింగ్ లేదని చెప్పారు. అలాగే ఆమె కాంటాక్ట్ చేసిన నంబర్లు నకిలీవని తేల్చడంతో అసలు మోసం బయటపడింది. ఈ క్రమంలోనే తన మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఏపీకే ఫైల్ కారణంగా తన ఖాతా నుంచి ఆగస్టు 2న ₹8,18,405 డెబిట్ అయినట్లు ఆమె గుర్తించారు. అప్పటికే భారీగా మోసపోయానని గుర్తించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించారు. సదరు మహిళ ఇచ్చిన వివరాల ఆధారంగా తానే సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసగాళ్లు ఉపయోగించిన ఫోన్ నెంబర్లు, బ్యాంకింగ్ ఐడీలు, యూపీఐ లావాదేవీల ఆధారంగా నేరస్తులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆన్లైన్ సేవలు వినియోగించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ సెర్చ్ ఇంజన్లలో కనిపించే డాక్టర్లు లేదా ఆసుపత్రుల కాంటాక్ట్ నెంబర్లను గుడ్డిగా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం, గుర్తు తెలియని యాప్లను డౌన్లోడ్ చేయడం లేదా వ్యక్తిగత ఆన్లైన్ చెల్లింపుల వివరాలను అపరిచితులతో పంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.